నమస్తే అండి. అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ముందుగా అయితే అందరికీ కూడా దసరా శుభాకాంక్షలండి. కొంచెం లేట్గా చెప్తున్నాను కదా, ఏమనుకోకండి. ఈ టైంలో ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు కదా, అందుకే కొంచెం లేట్గా అయితే వ్లాగ్స్ పెడుతున్నాను. ఈ వీడియో వచ్చేసి మా దసరా పండుగ ఎలా జరుపుకున్నాం అనేది మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. ముందుగా అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి గనక వీడియో నచ్చితే లాస్ట్లో తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి అలాగే సపోర్ట్ కూడా చేయండి. మన ఫ్యామిలీలోకి మీరు ఆల్వేస్ వెల్కమ్. నిజంగా చెప్తున్నా, ఉదయం అయితే అసలు నాకు పండుగ చేసుకునే ఇంట్రెస్ట్ కూడా లేకుండే, కానీ పండుగ రోజు కూడా ఇంకా డల్గా ఏం పడుకుంటాంలే అన్నట్టు కాస్త ఓపిక తెచ్చుకొని పనులైతే చేసుకున్నా. చాలా మంది నాకు ఎన్ని మంత్స్ అని అడుగుతుంటారు కదా, నిజానికి నాకు కూడా ఒక విధంగా కన్ఫ్యూజన్ అనే చెప్పుకోవాలి. నాకు ఎల్ఎంపి ఐడియా లేదు అని చెప్పాను కదా, కానీ ఇప్పుడు గుర్తొచ్చింది. అది కూడా ఎలాగూ అంటే ఈ యూట్యూబ్ వీడియోస్ వల్లే. నేను అప్పుడు ఒక వీడియో అయితే చేశానన్నమాట, నాకు బాగా గుర్తుంది. వెనక్కి వెళ్ళి ఏ వీడియో చేశానబ్బా అని మొత్తం చూసుకుంటే అప్పుడు గుర్తొచ్చింది. నా ప్రకారం అయితే ఇప్పుడు 9 వస్తే నాకు 9 మంత్స్ అయితే పడతాయి, కానీ డాక్టర్స్ వచ్చేసి మనకు ఫస్ట్ స్కానింగ్ ప్రకారం అయితే చెప్తూ ఉంటారు కదా, దాని ప్రకారం అయితే నాకు 9 మంత్స్ పట్టడానికి ఇంకొక 1 వీక్ ఉంది. అసలు టైమే గడవట్లేదండి, చాలా స్లోగా వెళ్తుంది. 7 మంత్స్ని ఏదో ఒక విధంగా ఎంజాయ్ చేస్తామేమో, కానీ ఈ 8th 9th మంత్ని ఎంజాయ్ చేయడం చాలా కష్టం. ఎప్పుడెప్పుడు అయిపోద్దా, ఎప్పుడెప్పుడు బేబీ బయటికి వచ్చేస్తుందా, ఎప్పుడు చూస్తామా అన్నట్టుగా ఉంటుంది. ఈ రోజు అయితే కష్టంగానే పనులు చేసుకున్నాను. అంటే చెప్తున్నాను కదా, అసలు ఇంట్రెస్ట్ లేదని. ఒకటి నిజాం బస్ సైడ్ కొత్తపల్లిలో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుండే, మహబూబ్ నగర్లో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుండే, ఈ ఊరికి వచ్చిన తర్వాత ఇంకొక విధంగా ఉందన్నమాట. అంటే ఏ ఊరి పద్ధతిలో వాళ్ళు చేసుకుంటారు కదా. మన ఆడవాళ్ళకైతే పండుగ వచ్చిందంటే మనం ఎంజాయ్ చేసేదానికంటే కూడా పనులే ఎక్కువ ఉంటాయి. ఒక్కోసారి అయితే ఈ పండుగలు ఎందుకు వస్తాయిరా బాబు అనిపిస్తుంది. ఊడవటం, తూడవటం, కడగటం ఇదే సరిపోతుంది. అన్నీ తొందరగా చేసుకొని మంచిగా రెడీ అయ్యి కాసేపు సరదాగా ఉందాం అనుకున్నా అప్పటికే అలసిపోయి ఉంటాం. మా పెద్దోడైతే నన్ను ప్రశ్నలు అడిగి అడిగి అసలు నా బుర్ర తినేస్తాడు. పిల్లలకు అదేంటో గానీ వింత వింత క్వశ్చన్స్ అన్ని మైండ్ లో వస్తుంటాయి. చిన్నప్పుడు మనం కూడా అంతేనేమోలేండి, మనం ఎన్ని ప్రశ్నలు అడిగి సతాయించినామో. ఉదయం కాస్త లేటుగా లేచినప్పటికీ పనులన్నీ కూడా కొంచెం తొందరగానే అయినాయి. బయటి పనులతో పాటు ఇంట్లో వంట చేసుకోవటం అవంతా కూడా ఒకేసారి అయితే చేసేసుకుంటాను. అయితే మా దగ్గర పండుగ రోజే కర్రీ పండుగ కూడా చేసేసుకుంటారు కొంతమంది. అంటే ఈ రోజే నాన్ వెజ్ కూడా వండుకుంటారు. మా వారు తేవాలా అని అడిగిండు, కానీ నేనే కాస్త ఓపిక లేక వద్దని చెప్పిన. నాకు వండే ఇంట్రెస్ట్ లేదు, ఈరోజు ఏం వద్దులే అన్నట్టు అప్పటికే లేటుగా లేచాను కదా, అందుకోసం వద్దని చెప్పిన. అదేంటో గానీ ప్రతి పండగకి పండుగ రోజు పండుగ జరుపుకుంటాము, ఇంకా నెక్స్ట్ డేనేమో కర్రీ పండుగ. మనకు ఒక్క రోజు కాదండో 2 రోజులు పండుగలు. ఉదయము అన్ని పనులు చేసేసుకున్నాను అనుకోండి, సాయంత్రము ఫ్రీగా ఊళ్ళోకి వెళ్ళొచ్చు. అంటే ఊర్లో మా దగ్గర 2 దగ్గరలో అయితే దుర్గామాతను పెట్టిరు, ఇంకా ఈ రోజే పోతుంది. ఇక సాయంత్రం జమ్మికి వెళ్తారు, బతుకమ్మ ఆడతారు. అందుకే ఇంకా సాయంత్రం వెళ్ళాలంటే గనుక ఉదయమే పనులన్నీ కూడా తొందరగా కంప్లీట్ చేసుకోవాలి. నేను వాషింగ్ మిషన్ లో ఎప్పుడు బట్టలు వేసినా సరే మా పెద్దోడైతే నేను ప్రెస్ చేస్తాను బటన్స్ అన్నట్టు ఊరికే సతాయిస్తాడనమాట. ఒక్కసారి చూపిస్తే ఇంకా అదే అలవాటు అయిపోయి ఊరికి దాని దగ్గరికి ఎక్కడికి వెళ్తారేమోనని నాకు భయం వేస్తుంది. నేను ఎంత మంచిగా ముగ్గు వేసుకున్నా సరే ఈ పాకురకైతే అస్సలు మంచిగా కనిపించదు. అందులో ఈ ముగ్గు అనేది అసలు కనిపించదన్నమాట సరిగ్గా. ఉదయం అయితే పేడ లేకుండే. ఎప్పుడైనా సరే పండుగలు ఉన్నాయంటే గనక ముందు రోజు కానీ లేకుంటే పండుగ రోజు కానీ ఖచ్చితంగా తెప్పించుకునేదాన్ని, కానీ ఈ రోజు మాత్రం వీలు పడలేదు. నేను ఇంకా అడగలేదు కూడా. ఇంట్లో ఒకటి కలర్ ప్యాకెట్ ఉంటే కల్లాపి కలర్ అయితే చల్లేసిన. ఎంత కలర్ చల్లినా కల్లాపి చల్లిన అందం రానే రాదు. మహబూబ్ నగర్ లో ఉన్నప్పుడైతే ప్రతి దసరా పండగకి ఎల్లమ్మ టెంపుల్ ఉంటదన్నమాట. అక్కడ బ్యాక్ సైడ్ గ్రౌండ్ లో రావణాసురుని కాలుస్తారు. ఖచ్చితంగా నేను మా ఫ్రెండ్ అలాగే మా నాన్న ముగ్గురం వెళ్ళే వాళ్ళము. చాలా బాగా జరుగుతుంది, అసలు మస్తు మంది వస్తారు. మొత్తం కన్నుల పండుగ లాగా జరుగుతుంది. నేనైతే చాలా మిస్ అవుతున్నా. మ్యారేజ్ తర్వాత కూడా నేను వెళ్ళాను మహబూబ్ నగర్కి, కాకపోతే ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళలేదు. ఇంకా నిజంగా మ్యారేజ్కి ముందు తిరిగినట్టుగా మ్యారేజ్ తర్వాత తిరగలేమండి. ఒకవేళ అందరు కలిసి వెళ్ళు ఏం కాదు అని ఫోర్స్ చేసినా సరే ఇప్పుడు మనకు వెళ్ళే ఇంట్రెస్ట్ కూడా అంతగా ఉండదు. ఇక పిల్లలతో వెళ్ళేదానికంటే పరుపేసుకొని పండుకున్నది మేలు అనిపిస్తుంది. పెళ్లికి ముందు వెళ్ళినప్పుడు వేరే వాళ్ళ పిల్లల్ని చూశాను కాబట్టి ఇప్పుడు నేనైతే అస్సలు వెళ్ళను. మనకి ప్రతి పండుగకి ఒక చరిత్ర ఉంటది కదా, నాకు అవి తెలుసుకోవాలంటే చాలా ఇష్టం. ఏ పండుగ అయినా సరే కారణం లేకుండా అస్సలు జరుపుకోము.
ఖచ్చితంగా దానికి ఒక చరిత్ర ఉంటది. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. దసరా పండుగని 2 విధాలుగా చెప్తారు. ఒకటి శ్రీరాముని విజయం, ఇంకోటి దుర్గాదేవి విజయం. రామాయణం ప్రకారం అయితే శ్రీరాముడు రాక్షస రాజైన రావణుణ్ణి యుద్ధంలో ఓడించి విజయం సాధిస్తాడు కదా. చెడు మీద మంచి గెలిచిందని, ధర్మం సత్యం ఇవే విజయం సాధించినాయి అన్నట్టు ఈ పండుగ అయితే జరుపుకుంటారు. మనం దసరానే కాదు విజయదశమి అని కూడా అంటాం కదా. విజయం సాధించిన రోజు కాబట్టి విజయదశమి అంటాం. ఇక దుర్గాదేవి ప్రకారం అయితే దేవతలు మహిషాసురుడు అనే రాక్షసుని వల్ల బాధపడుతుంటారు. దేవతలు రాక్షసుని వల్ల పడే బాధల గురించి దుర్గాదేవికి చెప్పుకొని ప్రార్థిస్తారనమాట. దుర్గాదేవి 9 రోజుల పాటు మహిషాసురుడితోని యుద్ధం చేస్తది. 10వ రోజు విజయం సాధిస్తది అనమాట. అంటే రాక్షసుని చంపేస్తది. దుర్గాదేవి విజయం సాధించిన రోజు. ఇందుకోసమే మనము పండుగను కూడా నవరాత్రుల్లాగా జరుపుకుంటాం అనమాట. 9 రోజులు పండుగను చేసుకుంటాం. దుర్గామాతను నిలబెట్టుకొని మంచిగా పూజలు చేసుకొని మంచిగా బతుకమ్మలాడి పండుగని ఘనంగా జరుపుకుంటాం. నిజానికి పట్టణాలలో కంటే కూడా పల్లెల్లోనే మంచిగా జరుగుతుంది పండుగ అని విన్నా, చూసినా కూడా. కానీ కొన్నిసార్లు ఇక్కడికంటే అక్కడనే బెటర్ ఏమో అనిపిస్తుంది. నాకు అక్కడనే బాగా జరుపుకుంటారేమో అనిపిస్తుంది. నా ఫీలింగ్ అట్లుంటుంది. ఇక్కడ ఏంటంటే సాయంత్రం పూట జమ్మికి వెళ్తాము, అక్కడనేమో అంటే సిటీలలో జమ్మి కూడా కొనుక్కొచ్చుకుంటాం. ఇప్పుడు మనం చెప్పుకున్న 2 కథల్లో ఏది నిజం అంటారు? నాకు తెలిసినంత వరకు ఇప్పుడు దుర్గాదేవి గురించి పండుగ జరుపుకుంటాం కదా, కాబట్టి అదేనేమో. నేను అప్పుడప్పుడు ఇట్లా చరిత్రల గురించి కొన్ని వీడియోస్ చూస్తా, వాటి వల్ల తెలుస్తాయి ఇవన్నీ. ఒక్కో వీడియోలో ఒక్కో విధంగా చెప్తారు. అంటే ఎవరు తెలుసుకున్న దాన్ని వాళ్ళు చెప్తారులేండి. ఇంకా పండుగలు దగ్గర పడ్డప్పుడు కానీ పండుగ రోజు కానీ ఖాళీగా ఉన్నాం అనుకోండి, ఈరోజు పండుగ ఎందుకు చేసుకుంటాం అసలు, అలాంటి క్వశ్చన్స్ వచ్చి కూడా నేను యూట్యూబ్లో అయితే సెర్చ్ చేసి చూస్తా, గూగుల్లో చూస్తా. ఆల్రెడీ చూసినప్పటికీ దాని గురించి తెలిసినప్పటికీ మళ్ళీ చూస్తాను. చిన్న చిన్న పనులన్నీ చేసుకునే లోపు వాషింగ్ మిషన్ బట్టలు కూడా ఉతికేసింది. ఇంకా బట్టలన్నీ కూడా ఆరేస్తున్నాను. అక్కడ బండల మీద కడప ముందల అయితే నేను ముగ్గురాళ్ళు ఉంటాయి కదా, దాంతో అయితే ముగ్గు వేశాను. వీడియోలో అయితే అసలు వేసినట్టుగా కనిపించలేదు, కొంచెం సేపటి తర్వాత కనిపిస్తుంది. మా అత్తమ్మది కూడా పనంతా అయిపోయింది. మా అత్తమ్మ వాళ్ళైతే ఈ రోజే కర్రీ పండుగ చేసుకుంటారు. మా పిల్లలైతే పండుగని బాగా ఎంజాయ్ చేస్తుర్రు అని చెప్పుకోవాలి. నిజంగా చిన్నప్పుడు బాగుంటదబ్బా, ఏ టెన్షన్స్ లేకుండా హ్యాపీగా ఇలా ఉండొచ్చు మన పిల్లల్లాగా. మా చిన్నోడైతే నిన్న మొన్న మస్తు స్టైల్ పడుతుండు. అసలు ఇచ్చిన అంగి కూడా వేసుకుంటలేడనమాట. ఈ అంగొద్దు ఆ అంగొద్దు అని సతాయిస్తుండు. ఒకప్పుడు మా పెద్దోడు కూడా అంతే, కానీ ఇప్పుడు మారిపోయిండు. ఇప్పుడు వాన్ ప్లేస్లోకి మా చిన్నోడు వచ్చిండు. ఇచ్చిన అంగి వేసుకోడు, వాళ్ళ అన్నకి ఏది ఇస్తానో అదే కావాలంటాడు. అది పెద్దగా అయినా సరే, నాకు సరిపోకున్నా సరే, నాకు అన్నదే కావాలి. ప్రెగ్నెన్సీ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత అసలు నాకు సౌండ్ అంటేనే పడట్లేదు. టీవీ సౌండ్ కానీ, పిల్లల సౌండ్ కానీ, ఏడుపు సౌండ్ కానీ ఇవన్నీ విన్నానంటే ఇంకా హెడ్ఏక్ వచ్చేస్తుంది. కొందరికి అలాగే ఉంటదంట, అంటే సౌండ్ అస్సలు పడదంట. మా వారి ఇంటికాడ ఉన్నప్పుడు టీవీ సౌండ్ పెడతారు చూడండి, అసలు నాకు ఇంట్లో ఉండాలనిపించదు అనమాట. అట్లా పెట్టుకుంటాడు. ముగ్గు ఇంకా పూర్తిగా ఆరనే లేదు. పూర్తిగా ఆరిపోతే ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఇంట్లో బయట వంట తంట అన్ని పనులు అయిపోయినాయి. ఇంకా ఫ్రెష్ అప్ అవ్వటము, ఇంకా ఊళ్ళోకి వెళ్ళటము అవైతే బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ పువ్వులను ఏమంటారో తెలియదు, కాకపోతే నాకు చాలా లుక్ అనిపిస్తుంది. ఇంట్లో అన్ని పనులు అయిపోయినాయి, కాకపోతే నాకు మళ్ళీ ఒక పని అయితే పెట్టిర్రు. అంటే గిన్నెలు తోమటం అన్నీ చేసేసుకున్నాను, మళ్ళీ కొన్ని గిన్నెలు అయితే వేసిర్రు తోమటానికి. పండుగ రోజైనా సరే, నార్మల్ డేస్లో అయినా సరే మొత్తం నీట్గా చేసేసుకొని మంచిగా ముగ్గులు పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంట్లో అసలు ఎంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయో. ఈ చెట్టును కూడా ఏమంటారో నాకు తెలియదు, కానీ పూలు అయితే చిన్న చిన్నగా భలేగా ఊస్తాయి, మంచిగా అనిపిస్తుంది. కిటికీ దగ్గర మొక్కలు అయితే పెట్టిన కదా, అనుకోకుండా ఒక మొక్క జారిపడి ఇంకో మొక్క మీద పడ్డది. అదైతే కొంచెం వేర్లు విరిగిపోయినాయేమో, అంటే పైన ఉన్న కొమ్మలన్నీ కొంచెం విరిగినట్టుగా అయ్యి చెట్టు కొంచెం వాడబట్టినట్టు అయ్యింది. మంచిగా అయితే బాగుంది. ఓపిక లేదు అన్నావు, ఈ పనులన్నీ ఎట్లా చేసుకున్నావు అనుకుంటురేమో. ఓపిక లేకపోయినా ఇంకా చేసుకోక తప్పదు కదా. ఒక డైలాగ్ ఉంటది కదా, ఎవరో వస్తారు ఏదో చేస్తారని వెయిట్ చేయకు అని. మాక్సిమం ఇంటి పనులు కూడా అంతే, ఎవరు రారు ఏం చెయ్యరు, కాబట్టి మన ఇంటి పనులు మనమే చేసుకోవాలి కదా. నాకు ఓపిక ఉన్న రోజు ఇల్లు ఎంత నీట్ గా ఉంటదో, నాకు ఓపిక లేని రోజు మా ఇల్లు అంత చెత్తగా కూడా ఉంటది. ఇక అన్ని పనులు అయిపోయినాయి, ఇంకా మెయిన్ పని ఉందండి. సాయంత్రం ఫాస్ట్ గా రెడీ అయిపోవాలి అంటే గనక ముందుగానే మనము అన్ని సెట్ చేసి పెట్టుకోవాలి. బ్లౌజ్ అయితే కనీసం ఎక్కట్లేదు, కుట్లు అయితే చాలానే ఉన్నాయి.
అందుకే ఇంకా కుట్లిప్పుకుంటా కూర్చున్నా. ఇదైతే ప్రతి ఒక్కరూ ఫేస్ చేసే ప్రాబ్లం. అసలు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడేమో అన్నీ కూడా కుట్లిప్పేసుకోవాలి, డెలివరీ అయిపోయిందంటే మళ్ళీ అన్ని కుట్లు వేయించుకోవాలి. మనం ఎక్కడికైనా పోతున్నాము అంటే ముందుగానే చూసి పెట్టుకోవాలి. ఇంకా అప్పటికప్పుడు ఏది పట్టక ఊరికే విసుగొచ్చేస్తుంది. కనీసం హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా అంతే. ఇక నాకు తెలిసి చాలా మంది కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేయలేకనే ఈ నైటీలు వేసుకుంటారు. మిషన్ ఉంది కాబట్టి సరిపోయింది, ఇష్టం వచ్చినప్పుడు కుట్లిప్పుకోవచ్చు, ఇష్టం ఉన్నప్పుడు వేసుకోవచ్చు, లేకుంటే ఇబ్బంది అయ్యేదబ్బా. వేరే మిషన్ దగ్గరికి వెళ్ళినా పాత బట్టలు కుట్లు వేయమంటారు కదా. దీనికి ఒక రీజన్ కూడా ఉంది అంటారు, నిజమో కాదో. అంటే పాత బట్టలు కుట్లు వేయటం వల్ల కళ్ళు సరిగ్గా కనిపించవంట. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. బట్ ఇంటర్లో ఉన్నప్పుడు ఊరికే బట్టలు చినిగిపోతే అట్లా సూత్తో కుట్టుకోవాల్సి వచ్చేది. వేరే మిషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఇదే మాట అనేటోళ్ళు అనమాట, వేసేటోళ్ళు కాదు పాత బట్టలకి కుట్లు. ఇంకా సూత్తో కుట్టుకోలేకనే నేను మిషన్ అయితే కొనుక్కున్నా, ఇంటర్లో ఉన్నప్పుడే కొనుక్కున్నా. ఇంకా స్నానం అయితే చేసేసి తులసమ్మ దగ్గర ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. ఉదయం స్నానం చేయలేదు కాబట్టి ఇంకా ముగ్గు అయితే పెట్టలేదు. నిజంగా చెప్తున్నా, ఈరోజు ఇంట్లో కూడా దీపం అయితే పెట్టుకోలేదండి. పండుగ రోజు దీపం పెట్టుకుంటే బాగుండేది, కాకపోతే అప్పటికే చాలా ఓపిక నశించినట్టుగా అయిపోయింది నాకు. అసలు పండుగ దగ్గరికి వెళ్ళే ఓపిక కూడా లేకుండే. కాకపోతే సంవత్సరానికి ఒక్కసారి కదా, అందుకే ఓపిక తెచ్చుకొని పోయినా. మా అత్తమ్మ అయితే అట్లా వదిలిపెట్టదు కూడా, ఖచ్చితంగా తోలుకపోతుంది. ఎక్కడ ఏం జరిగినా సరే నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ఇంట్లోనే ఉంటాలే అనుకున్నా కూడా అట్లా ఉంచదన్నమాట. ఎప్పుడు ఇంట్లోనే ఉంటావా, కాసేపు బయట తిరుగుదురా అని తోలుకపోతుంది. చాలా వరకు ఊర్లో ప్రతి ఒక్కరికి ఒక బాండింగ్ ఉంటుంది కదా, మంచిగా మాట్లాడుకుంటారు, తిట్టుకుంటారు. కానీ నేను అట్లా ఉండలేనన్నమాట. అంటే అందరితోని నాకు అంత బాండింగ్ అనేది లేదు. ఏదో ఇట్లా పోయినా కాసేపు కూర్చున్నానా, మాట్లాడితే మాట్లాడినానా, లేదంటే ఇంటికి వచ్చేసినానా అంతే. అందరితో కలిసిపోవాలి, మా అత్తమ్మ వాళ్ళలాగా ఉండాలి అనిపిస్తుంది, కానీ ఉండలేను. ఇక తులసమ్మ దగ్గర మంచిగా ముగ్గు అయితే వేసేసుకొని కాళ్ళకి పసుపు అయితే పెట్టుకుంటున్నాను. జుట్టు అయితే చాలా పచ్చిగా ఉంది. మా అమ్మ ఉదయం ఫోన్ చేసినప్పుడే చెప్పింది అనమాట, తొందరగా స్నానం చేసి జుట్టు ఆరబెట్టుకో, మళ్ళీ జలుబు దగ్గు అవుతుంది అని. కానీ నేను మాత్రం లేటుగా స్నానం చేసినా ఇంకా జుట్టు ఆరనే లేదు. అమ్మ అయితే అసలు ఎన్ని జాగ్రత్తలు చెప్తుందో నా గురించి కానీ పిల్లల గురించి కానీ. ఒక్కొక్కసారి నాకు కోపం కూడా వస్తుంది, అంటే నాకు తెలియదా అవన్నీ మళ్ళీ మళ్ళీ చెప్తావు అన్నట్టు కోపం కూడా వస్తుంది. కానీ వాళ్ళు చెప్పేది మన మీద ప్రేమతోనే. కొన్నిసార్లు అర్థం చేసుకునేటప్పటికీ కొన్నిసార్లు మాత్రం అరుస్తాం. మన మీద ఉన్నంత కేరింగ్ మన పిల్లల మీద కూడా చూపిస్తారు, అంటే మన మీద కంటే కూడా ఎక్కువగానే చూపిస్తారు. ఇంకా నాకు ఇంకో డౌట్ కూడా ఉంది. నేను చాలా మందిని చూసిన, అబ్బాయి అమ్మాయి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకు మ్యారేజ్ అయ్యి పిల్లలు కూడా పుట్టిర్రు అనుకోండి, బిడ్డ పిల్లల్ని చూసుకున్నంత ప్రేమగా కొడుకు పిల్లల్ని చూసుకోలేరు. అంటే అమ్మమ్మగా పంచిన ప్రేమని నానమ్మగా పంచలేరనమాట. అది ఎందుకో నాకు తెలియదు, కానీ నేను కొంతమందిని అయితే చూసిన. నేనైతే రెడీ అయిపోయి ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేస్తున్నాను. పిల్లల్ని ఏంటి అంటే మేము ఇప్పుడు వెళ్తాము అనుకున్న టైంలోనే రెడీ చేస్తా, లేకపోతే బట్టలన్నీ మాపుకొని మళ్ళీ ఎప్పట్లాగా తయారవుతారు. నేను రెడీ అవుతుంటేనే కొత్త బట్టలే అని ఒకటే సతాయిస్తున్నారు పక్క నుండి. అందుకే ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకా వాళ్ళకైతే బట్టలు వేసేసిన. నేను ఇంట్లో ఉన్నది కట్టేసుకున్నాను, పిల్లలకైతే కొత్త బట్టలు తెచ్చినాము. ఇంకా మా ఆయన కూడా ఏం తెచ్చుకోలేదు. పాపం ఆయన అయితే ఇప్పుడు వచ్చింది ఇంటికి కోళ్ళపారం దగ్గర నుంచి. ఇంకా ఆయన అయితే స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఊర్లోకి వస్తాడు. పిల్లలైతే అవతలకి వెళ్ళిపోయారు, ఇంకా నేను కూడా పోతున్నా. ఇప్పుడైతే ముందు జమ్మి దగ్గరికి అయితే వెళ్తారు. ఇక్కడైతే సిమెంట్ తోని ఒకటి రౌండ్ గా అడ్డాలాగైతే కడతారు. మధ్యలో కొంచెం ప్లేస్ ఉంచి మట్టి ఉంచి ఇంకా అక్కడైతే జమ్మి చెట్టు నాటుతారు దసరా పండక్కి. జమ్మి చెట్టు అయితే కనిపిస్తుంది కదా, దానికి సున్నము అలాగే జాజి అయితే రాసిర్రు. మా ఊర్లో ఉండే ఆంజనేయ స్వామి గుడికి కొంచెం దగ్గరలోనే, అంటే పక్కలనే ఉంటదన్నమాట. అక్కడైతే చెట్టు అయితే నాటుతారు. డప్పుల సప్పులతోనైతే పోయి జమ్మినైతే తెంపుకొస్తారు. ఇంత మందిలా జమ్మి దొరకడం అనేది చాలా కష్టం. కొంతమంది అయితే జమ్మి ఎక్కువ దొరకకపోతే గనక ఆ జమ్మాకులని తుమ్మాకు కూడా కలిపేసి పెడతారు. ఇంకా ఇక్కడైతే దుర్గమ్మని బయటికి అయితే తీసిర్రు ఆల్రెడీ. ఈ దుర్గాదేవి తల్లిని అయితే గుడి దగ్గర పెట్టిరు. 2 పెట్టిర్రు అని చెప్పిన కదా, ఇది వచ్చేసి గుడి దగ్గర. ఒకే దగ్గర దుర్గామాతను పెడితే గనక ఊరంతా ఇక్కడే ఉండేది, ఇంకా సందడిగా కనిపించేది. కాకపోతే 2 పెట్టిరు కాబట్టి ఇక్కడ సగం జనం అక్కడ సగం జనం అయితే ఉన్నారు.
గుళ్ళకైతే పోయి ఇంకా ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసుకుంటున్నాము. మా చిన్నోడైతే మా అత్తమ్మతో నుండే ఇక వాడిని ఎత్తుకరాలేదు. నేను మా ఆయన మా పెద్దోడైతే పోయినాము. బయటికి వచ్చినప్పుడు మా వారిని వీడియో తీయమంటే నాకంటే కూడా ఎక్కువ సిగ్గు పడతాడు అసలు. బోనాల పండుగ రోజు వీడియో అయితే మంచిగా తీసిండు మా ఆయన. ఇంకా ఈ రోజు కూడా ఆయననే తీయమన్నా, కాకపోతే ఈ రోజు తీయలేదు. ఇంకా నేనే చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను. మా ఊర్లో ఉండే ఆంజనేయ స్వామి గుడి అయితే ఇదే. ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు కదా, పక్కనైతే లింగం ఉంటది, శివాలయం. అంటే ఒకే గుళ్ళో 2 ఉంటాయి అన్నమాట. ఆయనను వీడియో తీయమంటే నన్ను కనిపించకుండా తీస్తున్నాడు, చుట్టూ చూపిస్తున్నాడు, కానీ అందులో నేను లేను. దుర్గామాత దగ్గర పోతురాజుల వేషాలు కూడా వేసిర్రు. చిన్న చిన్న పిల్లలకి మంచిగా రెడీ చేసిర్రు కూడా దుర్గామాత లెక్క. అది వీడియో తీయటమే మర్చిపోయినా నేను. ఇంకా ఇక్కడైతే నవరాత్రులకి అమ్మవారికి కట్టిన పట్టు చీరలు అయితే వేలం పాట చేస్తారు కదా, ఇక్కడ పాట అయితే పాడుతురు. అందరూ ఈ సైడ్ వాళ్ళందరూ ఇక్కడ వస్తే మీకు మంచిగా కనిపిస్తుంది. దయచేసి ఏమనుకోకండి. రండి. సర్కార్ గారి పాట 1,01,1000. నాకు కొంచెం బాధ అనిపించింది అని తమ్నేల్లో అయితే పెట్టిన కదా. అంటే నిజానికి నాకు చీర కొనాలని ఉండే. మా ఆయనకి కూడా అడిగినా సరే తీసుకో అనే చెప్పిండు. కాకపోతే పాట పాడే టైంకి ఆయన ఇక్కడ లేకుండే. ఇంకా నేనైతే వాళ్ళేను కదా, ముందరికెళ్ళి చెప్పాలంటే మన వల్ల కాదు, మనకంత ధైర్యం లేదు. నా మనసులో ఏమనుకున్నానంటే అమ్మవారి చీర తీసుకోవాలి, ఒకవేళ పాప పుడితే గనుక ఫస్ట్ ఏదైనా ఫంక్షన్ చేస్తే అమ్మవారి చీరే కట్టుకోవాలి, అట్లా మనసులో అనుకున్నా. అంతేకాకుండా మా వాళ్ళు ఎవరు కూడా ముందుకు రారు. ఇంకా నేను ఒక్కదాన్ని ఎందుకులే అన్నట్టు అనిపించింది. తర్వాత వేలం పాట అయితే ఇంకా దుర్గామాత దగ్గర ఇంకా అయితే అయిపోలేదన్నమాట. గుడి దగ్గర నుంచి కొంచెం ముందుకు తీసుకొచ్చి మళ్ళీ అయితే పాడతామన్నారు. అంతలోపు నేనైతే ఇంటికి వచ్చేసిన. అన్నం వండాలి, పిల్లలు కూడా ఆకలి అవుతుంది అన్నారు. ఇంకా అందుకే వాళ్ళని తోలుకొని ఇంటికైతే వచ్చిన. మా ఇల్లు అయితే ప్రస్తుతం ఇట్లుంది. సాయంత్రం రెడీ అయ్యేటప్పుడు అయితే ఎక్కడక్కడ వాడేసిన. గాజులు ఏ వేసుకోవాలో అర్థం కాలేదు, అవి వేసుకొని ఇవి వేసుకొని అన్ని తీసి పెట్టానన్నమాట. మళ్ళీ ఇక అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ అన్ని సర్దుకోవాలి. మా చిన్నోడైతే తినటం అయిపోయింది, ఇక పోదాం అని ఒకటే సతాయిస్తుంది. గుండు ఇక్కడ ఇడ్చురా ఇగో ఇడ కూసో. ఒక సైడు కోలాటం వేస్తుర్రు, ఇంకొక సైడ్ ఏమో బతుకమ్మ ఆడుతుర్రు. ఇంటికి వచ్చిన తర్వాత అత్తమ్మ అయితే థమ్స్అప్ తెప్పించింది. ఇంకా బయట కూర్చొని అందరం తాగుతున్నాం. నేనైతే కూల్ డ్రింక్స్ మానేసి చాలా రోజులు అవుతుంది. మళ్ళీ చాలా రోజులకి ఈ పండక్కి తాగిన. కొంతమంది పెద్దరమ్మ సగ్ కాకుండా పెద్దలకి ఈ దసరా పండుగ రోజు పెట్టుకుంటారు కదా, దసరా పండుగ రోజు పెద్దల దగ్గర కూడా జమ్మి పెట్టి మొక్కుతారు. మేము కూడా మా వాళ్ళ దగ్గర అయితే జమ్మి పెట్టి మొక్కేసినాము. ఇక పెళ్లిల కాళ్ళు మొక్కినట్టే దసరా పండుగ రోజు కూడా కాళ్ళు మొక్కాల్సి వస్తుంది. ఇంకా మా ఆయనకి కూడా జమ్మి అయితే పెట్టేసి కాళ్ళు అయితే మొక్కిన. గుడి దగ్గర జమ్మి తెంపుకున్న తర్వాత అందరు కూడా ఇంకా అక్కడే జమ్మి అయితే పెట్టేసుకుంటారు. ఇప్పుడైతే జమ్మి పెట్టుకొని కాళ్ళు మొక్కుడు చేతులు మొక్కుడు ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది. అందరు కూడా అలై బలై ఇచ్చుకుంటారు. ఇంకా పండుగ అయితే అయిపోయిందండి. డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఎంత ఫ్రీగా ఉందో. చీర కట్టుకున్నంత సేపు కడుపు అయితే ఒకటే దురద, అసలు ఎంత గోకిన్నో. మంచం మీద బట్టలన్నీ అట్లనే ఉన్నాయి కదా. అయితే నేను ఒకటి మీషోలో ప్రొడక్ట్ అయితే తీసుకున్నానని చెప్పాను కదా, బ్యాగులు. వాటిని మడత పెట్టి ర్యాకుల్లో పెట్టి మళ్ళా బ్యాగుల్లో పెట్టి ఎందుకు డబుల్ పని అని బట్టలు అయితే మంచం మీదనే ఉంచేసాను అనమాట. అవన్నీ కూడా మడత పెట్టేసుకొని ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ బ్యాగ్స్ లో అయితే పెట్టుకోవాలి. ఈ బ్యాగులు అయితే 12 వచ్చినాయి. కాకపోతే నేను అనుకున్న సైజ్ కంటే కూడా చిన్నగా వచ్చినాయి అనమాట.
కాకపోతే శారీకి సరిగ్గా సరిపోతాయేమో. నావి మా వారివి పిల్లలవి డైలీ యూజ్ అయితే ఇందులో మడత చేసి పెట్టేసుకొని ర్యాక్ లో పెడదాం అనుకున్నాను. పిల్లలు అయితే తిన్నారు కదా, ఇంకా పొద్దుస్థానం డాన్సులు చేసి అలసిపోయారు, ఇక బాగా వండుకున్నారు. ఇంకా నేను మా వారైతే తింటున్నాము. ఇంకా మా దసరా పండుగ అయితే ఇలా జరిగిందనమాట. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేసి చెప్పుర్రి. వీడియో ఎలా అనిపించిందో కూడా చెప్పుండ్రి. వీడియో నచ్చితే గనుక తప్పకుండా లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు. మా వారైతే బిగ్ బాస్ కి ఎర్రైండ్ అనమాట. ఈ రోజు అయితే నాకు బ్యాక్ పెయిన్ మామూలుగా రాలేదనుకోండి, నడిస్తే కూడా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. ఒంట్లో ఓపిక శక్తి లేదు కాబట్టి వీడియోస్ కొంచెం లేట్గా పెడతానేమో. వీడియోస్ లేట్గా పెడుతుంది కదా అని నన్ను మాత్రం వదిలేయద్దు. మీ సపోర్ట్ అయితే ఎప్పుడు ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. మరొకసారి అందరికీ కూడా హ్యాపీ దసరా. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. ధన్యవాదాలు.